హరిత విప్లవ పితామహుడు శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారి కృషి వలనే భారత్ ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించింది. Because of the efforts made by the great scientist, great son of this great country, M.S. Swaminathan, that we are able to achieve. Once upon a time we used to import food. Now we are in a position to export food. That is the greatness of the scientific community. శాస్త్ర విజ్ఞానం ప్రజలకు చేరాలి, సమాచారం అందరికీ అర్థమయ్యేలా ఉండాలి, యువత ఆవిష్కరణ ముందుండాలి. అప్పుడే నిజమైన వికసిత భారత్ సాధ్యమవుతుంది. విజ్ఞానం ప్రజల కోసం, సమాచారం అభివృద్ధి కోసం, భారత్ భవిష్యత్తు కోసం అనే సంకల్పంతో ముందుకు సాగాలి. ప్రయోగశాలను పుట్టిన ఆలోచన సమాజానికి చేరితేనే అది నిజమైన అభివృద్ధి. ప్రయోగశాల అంటే సమాజం అంటే ప్రయోజనానికి మనం వెంటనే గుర్తొచ్చేది పరికరాలు, పరీక్షలు, ఆశ్రయించారు. సమాజం అంటే ఒక చిన్న ప్రయోగం, ఒక చిన్న సమాచారం పిల్లల జీవితాన్ని మార్చే శక్తి ఉంటుందని మనం ఒక ఉదాహరణకు ఆరోగ్యానికి అలవాటు పెద్ద మహాత్మ. నేను పదార్థ పిల్లలకి చేతులు కడగడం, శుభ్రత, ఈ చిన్న విషయాలు అది కరోనా కాలంలో మనందరికీ శాస్త్రీయ సమాజాన్ని ప్రాణాలు కావాలి. బ్లాక్ గురించి డిజిటల్ బోర్డు పిల్లల విజ్ఞాన కూతురు నాన్న చెత్త ఇవ్వడం అక్కడ తీయకూడదు, అమ్మ నీటి ముద్దాలి, మొక్కలు నాటాలి, కేవలం పాటించాలి, సమాజం వికల్పం కాదు, కేవలం పెద్ద భవనాలు కాదు, కేవలం విజ్ఞానం కాదు, శాస్త్రీయ ఆలోచన, సరైన సమాచారం, రాజకీయ ఆలోచన ఇలా సరైన చెప్పే ఒక భాష ఇంట్లో ఆలోచన మారితే అది సమాజ మార్పు ముందుకెళ్ళగలిగింది. ఉపాధ్యాయులు పాఠం మాత్రమే కాదు, ఒక తరాన్ని సమాజంలో మొక్కల భాగాలు ఫోటోలు చేయడం. అదే విజ్ఞానం సమాజానికి అయితే ఇండివిజువల్ విజయకాలను పర్యావరణ పరిరక్షణ అంటే మొక్కలపై అవగాహన, భూమిపై భద్రత నేర్పుతుంది. భౌతిక శాస్త్రం మన శక్తి, ఎలక్ట్రిసిటీ, సర్క్యూట్, సమాజంలో సౌరశక్తి, విద్యుత్ శక్తి, పునరుత్పత్తి శక్తి, శక్తిని ఆలోచే, దేశాన్ని ఆలోచే. ఇలా ముందు పోతే గాలి కనిపించదు కానీ జీవితం కనిపిస్తుంది. ప్రయోజనంలో మనం గాలి బరువుందని నిలుపుతాం, కానీ అదే గాలి సమాజంలో పెడితే ఆశలు మారుతుంది. అదే కాలుష్యంగా మారితే